నమస్కారం. పీపుల్ మీడియా భక్తి ప్రేక్షకులకు వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు పురాణాల ప్రకారం చాలా అద్భుతంగా, అందంగా ఉంటుందని చాలా చరిత్రలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎన్నో విధాలుగా కూడా ఎంతో మంది లోకమాతలు ఉన్న వారాహి మాతకుండే ప్రాముఖ్యత వేరే ఉంటది. అందుకే ఆషాఢంలో నిర్వహించే ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి చాలా రహస్య పూజలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారు ఇక్కడ వారాహి రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. వరాహస్వామి దశావతారాల్లో వరాహస్వామి ఎలా అయితే ఉంటారో అమ్మవారి ఫేస్ కూడా అలాగే ఉంటది, అమ్మవారి ముఖ చిత్రం కూడా అలాగే ఉంటదని పురాణాలు చెప్తూ ఉంటాయి. అయితే వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఏదైనా కొలుచుకుంటే కొంగు బంగారంగా చేస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే సంతానం లేని వారికి కానీ, అలాగే ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా వారాహి అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా కృపా కటాక్షాలు చూపుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వారాహి నవరాత్రులు కొన్ని గుళ్ళల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా పంజాగుట్టలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో వారాహి అమ్మవారి ఉత్సవాలు ఏటా ప్రతి అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. సో ఈ రోజు అక్కడికి వచ్చాము. వారాహి నవరాత్రి విశిష్టత ఏందో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచే అమ్మవారు దుర్గాదేవి, అలాగే దుర్గాదేవి అంశంలో ఉన్న వారాహి అమ్మవారు. సో వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఇక్కడ జరుపుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఈ గుడికి ఉండే స్థల పురాణం ఏం చెప్తుంది, ఈ గుడికి ఉండే ప్రత్యేకత ఏంటనేది మనతో చెప్తారు. జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వారాహి నవరాత్రులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో, ఆషాఢంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి గుప్త నవరాత్రులు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు కూడా దుర్గాదేవి అవతారంలో కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఈ గుడి స్థల పురాణం ఏం చెప్తుంది? ఈ గుడి కట్టి దాదాపుగా 60-70 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఈ పెద్ద అమ్మవారిని పెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడికి వచ్చిన వాళ్ళకందరికీ కోరికలు తీర్చుకుంటా అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు నిర్వహించడం అనేది చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి. చాలా అంటే ఆలయ కమిటీ నుంచేనా లేకపోతే సపరేట్ గా? ఆలయ కమిటీ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దుర్గాదేవి నవరాత్రులు చాలా ప్రీతికరంగా చాలా బాగా చేస్తున్న దసరా మూమెంట్ లో 9 రోజులు అమ్మవారి దసరా నవరాత్రులు బ్రహ్మాండంగా చాలా మంచిగా చేస్తారు. కృష్ణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు స్థల పురాణంలో ఇక్కడ అమ్మవారితో పాటు అయ్యవారు కూడా వెలువడం జరిగింది. అంటే ఇక్కడ స్వయంభూనా లేకపోతే ఇంకేదైనా విగ్రహ ప్రతిష్ట? విగ్రహ ప్రతిష్ట. ఇక్కడ విగ్రహ ప్రతిష్ట. అక్కడ ఇంకొన్న చిన్న అమ్మవారు ఆమె ఒరిజినల్. చూస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా చెప్పండి సార్. ఇప్పుడు అమ్మవారిని వారాహి నవరాత్రులు కూడా భక్తులు ఎంతమంది వస్తున్నారు రోజు? భక్తులు రోజుకు 300 మంది వస్తారండి డైలీ. మార్నింగ్ ఈవినింగ్ పొద్దున 8 o'clock స్టార్ట్ అవుతుంది, 2-3 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 8 o'clock రాత్రి 11-12 1 వరకు అవుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. గుప్త నవరాత్రులు అంటే ఒరే రాత్రుల పూట నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఇష్టం బట్టి ఉంటుంది కదా మనకు. ఏటా అంటే అమ్మవారు ఆ శక్తిని ఇస్తున్నారు కాబట్టి మీరు చేస్తూ ఉన్నారు. చూస్తున్నామండి. మేము కూడా ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి చేస్తున్నాము. అంటే చంద్రశేఖర్ గారు ఫౌండరు, మేమంతా కూడా అప్పటిసందే ఆయన పడి వండుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాము. మా ఆయంలో ఇంతవరకు వచ్చింది మాకు. అంటే ఇక్కడ బోనాలు కూడా నిర్వహిస్తారు. బోనాలు అవుతుంది, శివరాత్రి బోనాలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. శివరాత్రి జరుగుతుంది, నవరాత్రులు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉండని అనేది చూస్తున్నాము. ఈ చెట్టు ఎన్ని 52 చెట్లు ఉండేది. అట్లా కొంచెం కరోనా పీరియడ్ అంటే కొంచెం ఖరాబ్ అయిపోయింది అది. కాబట్టి అది ఇంకోటి పైన వదులుతుంది అది. కాబట్టి ఏదో బ్రహ్మాండంగా ఉన్నది. వచ్చిన వాళ్ళకు కూడా అన్ని కోరికలు కూడా తీరుతాయి. దక్షిణామూర్తి ఇక్కడ, ఆ కోరికలు వచ్చిన వాళ్ళకి కోరికలు తీరిపోతాయి. రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉంది అని అంటున్నారు కదా, దాన్ని పెళ్లి చేసాం. చేసి కూడా 5-6 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి చేసాం. హోమాలు కూడా ఇక్కడ జోరుగా నిర్వహిస్తారు. ఎందుకు హోమాలు? ఇక్కడ హోమం ప్రత్యేకత ఏంటి? అనుకునే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి, దానికి వచ్చేసి వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. థ్యాంక్ యూ సార్. అమ్మవారు మొదటగా ఇక్కడనే వెలిసారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే అమ్మవారు చిన్న అవతారంలో, చిన్న బాలిక రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వడం అనేది జరిగిందంట 60 సంవత్సరాల ముందు. అయితే ఆ 60 సంవత్సరాల ముందు జరిగిన ఈ అద్భుతమే అమ్మవారు చాలా చిన్నగా, చక్కగా చిన్నపిల్ల అయితే ఎలా కూర్చుంటారో అమ్మవారు కూడా సేమ్ అలాగే కూర్చున్నారు. అయితే ఇక్కడ
ప్రతి సంవత్సరము బతుకమ్మను కానీ అలాగే దుర్గాదేవి నవరాత్రులు కానీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ కృష్ణ గారు అలాగే చంద్రశేఖర్ గారు, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కూడా చాలా అద్భుతంగా వీరి హ్యాండ్ ఓవర్ లో కృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే వారాహి నవరాత్రులు కానీ, గుప్త నవరాత్రులు కానీ, అలాగే వసంతోత్సవాలు కానీ, దుర్గాదేవి నవరాత్రులు కానీ, ఇలా శివరాత్రి కానీ ఏ పండుగ తీసుకున్నా కూడా ఇక్కడ వీరి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా అమ్మవారికి చాలా అంటే చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న సందర్భం మనం చూస్తున్నారు కదా. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని పీపుల్ మీడియా భక్తి ప్రేక్షకులకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి శ్రీరామనవమి కూడా చాలా అంటే చాలా స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి విశిష్టత అసలు చెప్పడానికి మనతో పాటు మహిళ ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు చంద్రకుమారి. చంద్రకుమారి గారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మా ఆయన ఫౌండరు, మెంబరును. గత నా పెళ్ళయి 36 సంవత్సరాలు. అప్పటి నుండి మా ఆయన అంతకు ముందు నుండి ఉన్నారు. అప్పటి నుండి నీ దేవాలయానికి ప్రతి వారము ప్రతి పూజకి వస్తూనే ఉంటాను. చాలా మహత్యం గల దేవత అమ్మవారు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి మాకు. ఆమెను నమ్ముకునే మేము ఈ 36 సంవత్సరాలుగా మాకు ఏ లోటు లేకుండా అమ్మవారు చూసుకుంది మమ్మల్ని. అంటే ఇప్పుడు ఆ అమ్మవారు గుప్త నవరాత్రులు అని చేస్తారు, వారాహి నవరాత్రులు కోరిన కోరికలను కూడా కొంగు బంగారమై చేస్తారు అమ్మవారు. కరెక్ట్ అండి. మేము ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుండి మొదలు పెట్టారో అన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం. దినదినం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మాత్రము ప్రతి ఒక్కరు మాకు చాలా సంతోషంగానే వెళ్ళారు, కానీ ఎవరూ నిరాశపడిపోలేదండి. అన్ని మంచి జరుగుతాయండి ఇక్కడికి వచ్చి. అంటే ఇప్పుడు అమ్మవారిని ఇప్పుడు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? 9 రోజులు అండి. 9 రోజులు. దుర్గాదేవి ఎలా ఉందో అలాగేనండి. దుర్గాదేవి నవరాత్రులు ఎలా జరుగుతాయో ఇవి కూడా వైభవంగా అలాగే జరిపిస్తారండి. ఏ భక్తులను తక్కువ ఎక్కువ చేయకుండా అందరికీ సమానంగా అందరూ భక్తులు మొక్కులు అందరికీ సమానంగా అమ్మవారు కూడా అందరిని బాగా చూస్తుందండి. థ్యాంక్ యూ అమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.